ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా మొగడు చచ్చిపోయి 2 సంవత్సరాలు ఆయనంట. 2024 మే 31 తారీఖు నాడు చచ్చిపోయినట మొగడు. గాయాల చచ్చిపోతే గాయాల మిస్ అయిన మొగడు 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దొరికిండట. మరి మొగడు ఎట్ట మిస్ అయ్యిండు, మళ్ళెట్ట దొరికిండు, ఏం కథ ఏమి లెక్క అనేది ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయండి. దృశ్యం సినిమా చూసిరా మీరంతా? దృశ్యం సినిమా చూసినట్టే ఉంది ఈ ముచ్చట కూడా. మళ్ళీ ఒకసారి దృశ్యం సినిమా సీన్ని రిపీట్ చేసి గీలు. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే గుజరాత్ అంట. గుజరాత్లో జామ్నగర్ అంట. జామ్నగర్లో అంట పెళ్ళం మొగలు ఉంటారట. పెళ్ళం పేరేమో పృథ్వీ, ఏమో పేరు పృథ్వీ అంట. పెళ్ళం పేరు పృథ్వీ, మొగని పేరేమో జిగ్నేషు మావాడి అంట. జిగ్నేష్ మావాడి మొగని పేరు. వీళ్ళంట లవ్ ఆడి లగ్గం ఆడినంట. ప్రేమించుకొని పెళ్లి చేసుకురు. మంచిగా రాజు లెక్క సాగిపోతుంది సంసారం అంతా. సంసారం హాయిగా సాగిపోతున్న సమయంలో మరి మొగని ఇంట్లో బలం తక్కువైందా లేకపోతే పెళ్ళం ఇంట్లో ఆకలి ఎక్కువైందా మనకు తెలియదు. కానీ ఈ పెళ్ళానికంట ఒక లేని కోరిక పుట్టిందంట. లేని కోరిక పుట్టి ఏం చేసింది, ఇంకొక ఆయనకు మరిగిందట. ఇంకొక ఆయనకు మరిగినాక ఇక ఆయనతోటి సోపతి బాగా అయింది. మొగని దూరం పెడుతుంది, ఆయన దగ్గర తీసుకొచ్చుకుంది. ఆ ఉంచుకున్న పేరు ఏం పేరు అంటే నిలేష్ అంట. ఉంచుకున్న పేరు నిలేషు. ఈ నిలేష్ అంటంతో మంచి సోపత అయింది. మంచి సోపత అయినాక ఈ ముచ్చట ఆ చెవులు ఈ చెవులో పడి మొగని చెవులో పడదట. ఏమైనా అమ్మ మరి నువ్వేమో పలానంతో సోపత చేస్తున్నామో తెలిసి నిజమా అబద్ధమా అని అడిగినట. అంతే, ఆడు కూడా ఎక్కువ ఏం అడగలేదంట. నిజమా అబద్ధమా అని అడిగినట. అడిగితే లేదు అబద్ధం అని చెప్పింది. ఎవరైనా దాదాపుగా అబద్ధం అని చెప్తారు. ఆ తర్వాత కొద్దిగా అంత ఎక్కువ ఎంక్వైరీ చేసినట్టు. ఎక్కువ ఎంక్వైరీ చేస్తారు కదా వీళ్ళు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు. ఇకలికలు పక్కపక్కలు ఫోన్లలో మొత్తం మెసేజ్లు అన్ని లవ్ సింబల్లో వస్తూ ఉన్నాయట. నువ్వు పలానోనికి మరిగినావు నన్ను కాదనుకోని అని చిన్న మొగడు ఒకనాడు అడిగినట. అమ్మర కొడుక ఇక మొగనికి అయితే మొత్తం తెలిసింది అనుకొని నిలేష్ అంటోనికి ఫోన్ గుద్దిందట. పిల్లం ఫోన్ గుద్ది నువ్వు ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నాకైతే తెలియదు. నా మొగడు మాత్రం ఇక మళ్ళీ మన కంటికి అవపడొద్దు. వీడు సచ్చిన ముచ్చట కూడా ఎవరికి తెలియదు. గట్ట చంపాలి గిని ఏం చేస్తావో ఎట్ట చేస్తావో చెయ్యి అని ఉంచుకును అని చెప్పిందట ఈమె, ఈ పృథ్వీ అంట. ఆమె ఆడేం చేసి నిలేష్ అంటాడు ఎట్లా చేసి చంపాలంటే మరి నీ మొగనికి జరంత మందు అలవాటు ఉందా అంటే మందు మంచి లెగాని తాగుతున్నా మొగడు అని చెప్పిందట. మందు అలవాటు ఉంటే ఏం కాదు, మందు తాగుదాం, చిన్న మందు పార్టీ ఏర్పాటు చేస్తా. మందు పార్టీ ఏర్పాటు చేసినాక నేను నా సోపతి గారు వస్తాం. సోపతి గారి పేరు ఏం పేరు అంటే బల్వీర్ వర్మ అంట. ఈ బల్వీర్ వర్మ అంటూ తీసుకొని పోయినట. తీసుకొని పోయినాక ఈయనకి ఫోన్ చేసిరట. ఈయనకి ఫోన్ చేసి దారాజు మందాదాం అన్నాడు. జరంత మరి దోస్తులో లేకపోతే ఒక్కూరులో ఏం కథనో పాడైపోను పోయినట. మందు తాగుతుంది పోగానే ఈడు తాగిన మందులంట సైనైడ్ ఏదో ఉంటుంది కదా మందు, ఆ మందు అంట అలా కలిపినట. అలా కలిపితే అంత రుచి దొరకదంట. పాడై సచ్చిందాకా రుచి దొరకదంట పాడుగాను. ఆడు మందు తాగినట. మందు తాగి ఆయన నీళ్ళు బిర్రెబెసికినట. నీళ్ళు బిర్రెబెసికాగానే ఏమంటే పెళ్ళానికి ఫోన్ చేసిరట. సచ్చిండు నీ మొగడు, ఇక మన ఇద్దరమే ఉన్నవిగా, ఇక మన ఇష్టం వచ్చిన రకంగా నడుచుకోవచ్చు అని చెప్పినట. అమ్మాయి ఎంత మంచి పని చేసినప్పుడు అనుకొని పోయి చూస్తారు కదా, చచ్చిపోయిన అనుకొని చెయ్యి పట్టుకొని చూసిందట. ముక్కడ వెళ్ళి పెట్టిందట. అమ్మర కొడుకు కడుపు ఎగేస్తలేడు, నా మొగడు చచ్చింది అనుకొని సంతోషంగా ఉందట. మరి ఏం చేద్దాం పీరిగాని, ఏం చేద్దామంటే బొంద పెడదాం అనుకున్నట. ఏడ బొంద పెట్టినా కానీ పాడైపోను, అక్కడిక్కడ బొంద పెడితే దొరికి పాడవుతుంది. ఏం కాదు, ఈయన ధైర్యం కాదు, ఈయన బొంద పెట్టాలనుకొని గడ్డపార తీసుకొని ఉంచుకున్నాడు సోపతిగాడు ఈమె. ఈ ముగ్గురు కలిసి కనీసం 12 అడుగుల లోతు తవ్విరట. 12 అడుగుల లోతు బొంద తవ్విరట. బొంద తవ్వి ఆ బొందల ఈ నెలకాయ వేసిరట. ఆ బొందల అల్లకాయ వేసి ఇక పైన ఏది మట్టి వేస్తారు కదా, మట్టి వేసిరట. మట్టి వేసినాక అల్ల కొన్ని డౌట్ వచ్చిందట. ఇవాళ కాకుండా ఇక 4 రోజులకైనా తవ్వినా తవ్వుతారు. వెళ్ళొద్దంటే ఏం చేయాలంటే కాంక్రీట్ వేయాలనుకొని మంచిగా కాంక్రీట్ కంకర ఉసుకే సిమెంట్ మంచిగా తీసుకొచ్చినట్టు మంచిగా కలిపిరట. కలిపి ఆ కాంక్రీట్ కూడా ఒక 3-4 ఫీట్ల కాంక్రీట్ వేసిరట. ఆ 12 అడుగుల గోతికి 3-4 ఫీట్ల లోతుకి వెళ్ళి కాంక్రీట్ వేసి పెట్టిరట. ఎందుకు రేపనాడు తవ్వినా కానీ ఎల్లగుట్టు ఉండాలి. అలా గుడిపేసి అమ్మయ్య చచ్చిపోయిన అనుకొని గడపర పక్కకేసి ఇక పోయి సోపతి కానీ పక్కకు పంపించినట్ట. వీళ్ళిద్దరు కలిసి ఇక మళ్ళీ అరల పడదాకా పోయినట్ట. ఇక అరల పోయినాక ఏం చేస్తారన్న సంగతి మీకు అందరికీ ఎరిక, నాకు ఎరిక. కానీ చెప్పేది ఎందుకు అమ్ముతారు కానీ అయితే ఇట్ట ఎంజాయ్ చేసుకుంటున్నారట. ఇక డౌట్ వస్తున్నాడు ఇంటోళ్ళకు, మా అన్నవు పడతలేడు అనుకొని ఆయన తమ్ముడు అంట. ఒక ఆయన ఆ తమ్ముడు ఏం చేసిండంట, మా అన్నవు పడతలేడు వదిన ఆయన అంటే ఏం మీ అన్న ఎక్కడ పోయిండో నాకు కూడా తెలుస్తలే అని అన్నదట. 4-5 రోజుల తర్వాత ఏమన్నదట, నిజంగా ఎక్కడ పోయిండు వదిన, చాలా రోజులే అన్నవు పడతలేడు అనగానే మీ అన్న ఆస్ట్రేలియాకి పోయిండు. ఆస్ట్రేలియా మంచి జాబ్ దొరికిందట, అక్కడనే పోయినాడు. ఇక దాదాపుగా ఫోన్ చేద్దామన్నా కానీ మీ అన్నోళ్ళ సేటు ఉంటాడు కదా, ఆ సేటు పాడైపోయినాడు. కుక్కమ్మకు పోడు చెప్తే ఎప్పుడు చేసినా ఫోన్ చేసినా కానీ ఎత్తినా కానీ మాట్లాడినాడు. ఎప్పుడన్నా ఓసారి మీ అన్న చేస్తేనే దిక్కు, నేను చేద్దామంటే ఆయన దగ్గర నెంబర్ లేదని చెప్పిందట. అని పాడైపోయిన ఆస్ట్రేలియాకి పోయినాడు మా అన్న అనుకొని ఇక ఆయనంతలో ఆయన ఉన్నాడు, ఈయన తెలియడు. ఇట్లా జరిగి 2 ఏళ్ళు ఆయనట. 2 ఏళ్ళు అయినాక అసలు సినిమా అవపడ్డది. ఇక
అయితే ఈ చచ్చిపోయిన ఆయన అంటే ఆయనకు ఈయన పేరు ఏం పేరు మర్చిపోయిన పాడైపోడు జిగ్నేష్. ఈ జిగ్నేష్ అంటే ఆయనకంటే జరంతా దూరం చుట్టపోడు ఉన్నట్ట దోస్తుగాడు. అవుపడతలేడు వదిన మరి అన్న అవుపడతలేడు అంటే అన్న ఆస్ట్రేలియాకి పోయిండు ఎన్నిసార్లు అడగాలి చెప్తావు ఎన్నిసార్లు చెప్పాలి మీకు అడిగిన కల చెప్పాలి నా వల్ల అయితే లేదు వెళ్ళిపోయి ఇడికెళ్ళినదట అని పాడే ఆస్ట్రేలియాలో ఉండా. మరి నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నా వదిన చాలా రోజుల నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నా అన్న అడ్రస్ చెప్తావా ఒకసారి పోయేస్తాను అన్నట. అని ఆలుబిండమే గారు నువ్వేడ దొరుకుతారు నాయన నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటావట నేను ఆస్ట్రేలియాలో ఉంటా ఆస్ట్రేలియా సానేలా ఉండబట్టి నాకు ఆస్ట్రేలియా అనుమానం ఎరికే అన్న ఏడ ఉండ జర్రంతా అడ్రస్ చెప్తావా అంటే నేను పోయి కనుక్కొని మళ్ళీ ఉత్తరం రాస్తా లేకపోతే ఫోన్ చేపిస్తా ఏం బాధలేదు వదిలే జర్ర అడ్రస్ చెప్పవా అని అన్నదట. అడ్రస్ చెప్పవా అనగానే నా సామి రంగ కలుదాయన కోతిలేకర తైత కాడిదట ఆగమాగం అడిబడి చేసి మా సంసారం గురించి మీకేమెక్కర 2 నెలల కింద పోయిండు ఆయన ఎక్కడ పోయిండు ఏం కథనో నాకేమెరక ఎప్పుడన్నా ఆయన ఫోన్ చేస్తేనే తెలుస్తుంది నాకని ఉల్టా సీదా సమాధానం చెప్పిందట. ఉల్టా సీదా సమాధానం చెప్పంగానే జిగ్నేష్ అంటే ఆయన తమ్మినికి ఆస్ట్రేలియాలో ఉంటే ఆయన కలవనే కలిసిండట. కలిసి ఏం చేసిండట అన్న తమ్మి మీ అన్న ఆస్ట్రేలియాలో ఉంటాడని నాకు తెలిసింది నాకు జరంత సుట్టపోటు దోస్తానం కాబట్టి అడుగుదామని మీ వదిన కాడికి పోయి ఏమాయనమ్మా అన్న అడ్రస్ చెప్పవా అని అన్నందుకు పాడైపోరు మొత్తం ఆగమాగం అడివడి చేస్తుంది అసలు మీ అన్న ఉన్నాడా లేడా అని తమ్మిని అడిగిండట. ఓలు ఈ చచ్చిపోయిన ఆయన తమ్మిని ఈ ఆస్ట్రేలియాలో ఉంటే ఆయన అడిగిండట. అడగంగానే అవునన్న నాకు కూడా పాడే డౌట్ వస్తుంది 2 ఏళ్ళ పోయి పాడైపోను మా అన్న ఒకసారి కాకుండా ఒకసారి నాకు ఫోన్ చేస్తాడు మా వదిన ఏదో కథలు పడ్డాటే కొడుతుంది ఆయన ఈ మధ్యకాలంలో పాడైపోను ఇంకో నేసుకొని తిరుగుతుంది మరి మా అన్నకి ఈ సంగతి తెలుసా తెలియదా అసలు మా అన్న ఉన్నాడా లేడా నాకు కూడా అర్థమవుతుంది అనుకొని చిన్నగా ఈయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయన ఇచ్చిందట. ఆ గుజరాత్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందట. కంప్లైంట్ చేయగానే ఆ పోలీసు వాళ్ళు చిన్నగా రంగంలో దిగిరట. ఎన్ని రోజులు అయ్యా మీ అన్న పోయి అంటే దగ్గర 2 ఏళ్ళు ఆయే 2024 మే 31 తారీఖు నాడు మిస్ అయినట్టు ఇప్పటిదాకా దొరకలేడు. ఏమన్నంటే ఆస్ట్రేలియా అంటుంది ఆస్ట్రేలియాలో ఉంటే ఆయన కూడా వచ్చిండు జర అడ్రస్ చెప్పమంటే మా వదిన చెప్తలేదు నాకు డౌట్ వస్తుంది సార్ మా అన్న దొరకలేడు జర దూరాడి పెట్టరా అని కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు చిన్నగా రానే వచ్చి ఈ పృథ్వీ అంట ఇవ కాడికి వచ్చిరట. ఏమైనమ్మా నీ మొగడు ఎక్కడ పోయిండు అడిగిరట. అంటే ఆస్ట్రేలియా పోయిన మళ్ళీ సేమ్ చెప్పిందట. ఆస్ట్రేలియాకి ఎన్ని ఏళ్ళు పోతారు జర ఫోన్ నెంబర్ నిన్నవన్న చేసిన నెంబర్ ఉందా అని అడిగినట. లేదయ్యా అప్పుడు ఆ నెంబర్ అని ఇయ్యా అని అడిగినట. ఆ నెంబర్ ఇస్తలేదు ఈ నెంబర్ ఇస్తలేదు. అసలు నీ మొగడు ఉన్నాడా లేడా మరి ఏం సంగతి ఎక్కడ నిష్పెట్టి వచ్చినవా లేకపోతే చంపినవా అని అన్నారట. పుష్కర అనగానే జర్రంతా బెదిరిందంట. అమ్మరి కొడుక చంపినవా అనగానే బెదిరింది అనగానే పోలీసు వాళ్ళకి ఎట్టుంటుంది ఎప్పుడైతే తప్పు చేసిన వాళ్ళు బెదిరుతారో ఈ పోలీసు వాళ్ళు ముందర అడిగి వేస్తూనే ఉంటారు. చెప్తావా చెప్పు మర్యాద చెప్పు లేకపోతే మా దగ్గర మా ఏమైనా కర్రలు ఉన్నాయి ఇది 7 కొడితే 7 పోతే నాకే తెలియదు మా అమ్మ కానీ మర్యాదగా చెప్పని పోలీసు వాళ్ళు అడిగినారు. అమ్మరి కొడుక ఇక నా పని అయింది అనుకొని చిన్నగా సార్ చెప్తా సార్ ఆయన సాన్ రోజులు కానీ సాన్ రోజు లేదు 10 ఏళ్ళు అయినా బాధ లేదు కానీ అసలు వాడు ఉన్నాడా భూమి మీద లేడా ఆ సంగతి నాకు చెప్పని పోలీసు వాళ్ళు అడిగినట్టు. అడిగేసరికల్లా చిన్నగా చెప్పిందట. నేను ఒకరిని ఉంచుకున్నా ఆ ఉంచుకున్న పేరు ఏం పేరు నిలేషు. ఆ నిలేష్ అంటూ ముచ్చట నా మొగని తెలివంగానే మందు దాపించి ఆ మందులనే పాడైపోయిన ఇసం వేసి సచ్చిడు అని ఒక కాడ కొనవై బొంద పెట్టినా 12 ఫీట్ల లోతు తోవి అలా బొంద పెట్టినా 2 ఏళ్ళ పాడైపోయిన అంతా మర్చిపోయి ఈడోడు ఆస్ట్రేలియాలో తలగబడి 4 మంది ఈ ఆస్ట్రేలియాలో వచ్చి నన్ను దొరకబెట్టిండు సార్ మా అమ్మగారిని దండం పెడతాం మా అమ్మగారిని కాపాడు సార్ నేను నిలేశమ్మటే ఉంటా అని కథల పడ్డదంట. పోలీసులు ఇచ్చి పెడతారా ఏడు బొంద పెట్టో అని లోపల కొనవేరు కొనవగానే ఏడైతే బొంద పెట్టారో ఆడి కొనవై చూపిస్తారు కల్లా బొంద అయితే ఉన్నదంట. బొంద అయితే ఆ బొంద ఏరియా అవుపడంగానే గడపరలు పెట్టుకొని తవ్వుతుంటే కన్న సప్పుడు అవుతుందట. ఏం చేసి పాడు చేసినవి పాడైపోయిన ఇదిరే కన్నది అంటే 4 ఫీట్ల లోతు సార్ 4 ఫీట్ల లోతు కాంక్రీటే ఉంటుంది. ఆ తర్వాత బొంద ఉంటుంది ఇక తవ్వుకోరనుకొని మంచిగా కుర్చేసుకొని కూర్చుందట. ఇవి దొరసాని మంచిగా కూర్చున్నాక వాళ్ళు పోలీసు వాళ్ళు కష్టపడి తవ్వినాక ఆ తర్వాత తీస్తే 12 ఫీట్ల లోతు తీసినాక అందులో బొక్కలు వెళ్ళి 7 కాడికి మొత్తం చీకిపోయినారు శరీరం. 2 ఏళ్ళు ఉంటుంది పాడైపోను. 2 ఏళ్ళ తర్వాత తీస్తే అన్ని బొక్కలే ఉన్నాయట. ఆ బొక్కలు తీసి ఒక ఏమంటారు గుడవట్ల మూలే కట్టుకొని ఈ బొక్కల్ని కొనపోయి DNA పరీక్ష చేసుకొస్తాం ఆగమ్మని ఆ DNA పరీక్ష కంట పంపించారట. ఇక ఆమె చూపించిన జాగైనా ఆయనే కాకుండా మంది అవుతాయి ఉంచుకున్నోని మైకంలో వాడి మొగడు ప్రేమించి పెళ్లి చేసుకుచ్చివి నీ నాశనం అయిపోను. ప్రేమించి పెళ్లి చేసుకొని మొగడిని ఉంచుకున్నోని మైకంలో పడి తాగే మందుల ఈసం కలిపి చంపి ఏకంగా 2 ఏళ్ల నుంచి కథలు పట్టుకుంటా నడుచుకుంటా చివరికి దొరికింది. ఎక్కడ పోతారు ఇలా తప్పు చేసిన వాళ్ళు ఇయ్యాల కాకుంటే ఇంకా 4 రోజులకైనా బయటపడేది. ఈ అక్రమ సంబంధం పాడైపోయి మరి 2 ఏళ్ళలో ఎన్ని పిల్లలు కానొచ్చు మరి ఏమే అడగొచ్చా నేను గిట్లా ఈ 2 ఏళ్ళలో 10 మంది పిల్లలు కానొస్తున్నా ఏమే ఈ ఒళ్ళు బలుపు చేతలు కాకుంటే ఏముంది చెప్పు చక్కదానంగా లవ్ చేసి లగ్గం ఆడితేవి ఆంతోటే ఇదేదో కథలో ఆంతోటే పడితే అయిపోయేదానికి అట్ట కాదని ఉంచుకుంటే ఉంచుకున్నావు ఈయనతో 4 పిల్లలకు అంతమా నష్టం వచ్చింది ఏముంది కానీ మరి మొగనికి చెప్తామా అయ్యా నేను ఆయనే ఉంచుకుంటే ఆయనే పడి పోతారా నీ అంతలో నువ్వు వెళ్ళిపోయి ఆనంతలో పని చేసుకొని బతు కదా
బతుకులో ఇంకెక్కడన్నా పోను పాడైపోను. ఉత్త పుణ్యానికి ఆయనకి మందు తాగదాం దాన్ని తీసుకుపోయి మందుల ఇసం కలిపి చంపి 2 ఏళ్ళు దాచిపెట్టిందంటే పీని చివరికి గియ్యాల దొరికింది. అమ్మ అజకారాడోళ్ళు నేను ఏదైనా ముచ్చట చెప్తే కొంతమంది అంటుంటారు కామెంట్ అలా పెడుతుంటారు, గిట్ట చెప్తావా గట్ట చెప్తావా అంటే. మరి గిసవాడిని కథల పడ్డాక గిట్ట చెప్పుకుంటే ఇంకెట్ట చెప్తారు ప్రజలారు చెప్పి. మీకు ప్రేమించే బుద్ధి ఉంటే ముందుగా చెప్పాలి మగానికి. నేను ఇంకొని ప్రేమించినా నేను పెళ్లి చేసుకోనరా నీ అంతలో నువ్వు వీక్ రైట్ అలా అనంతలు అడి వీక్తాడు. లేదు పెళ్ళి అయినాక కూడా ఇంకోనికన్నా మరింత మరిగిరి అనుకుందాం, మరగకూడదు కానీ మరింత మరిగిరి అనుకో. గుడ్డు సపోర్ట్ కాకుండా ఏదో చేసుకోవాలి పాడైపోను. ఏదో భూమి మీదకి వచ్చాం కాబట్టి 4 రోజులు లంగో దొంగ బతికినవా అంటే అదో లెక్క ఉంటుంది. ఏకంగా ఉంచుకున్నోడి మైకంలా పుస్తకట్టిన పాపానికి 7 అడుగులు లేచిన పాపానికి సంసారం చేసిన పాపానికి పిల్లల కన్న పాపానికి ఉత్త పుణ్యాన్ని చంపేస్తుండ్రి. మరి మొగడన్నాక పుస్తకట్టిన పాపానికి మరి అక్రమ సంబంధం పెట్టుకుంటే అట్టెట్ట అని అడగడా, అడిగితే గిట్ట చంపుతారు. గిదా మీ న్యాయం పాడైపోను అజకారాడోళ్ళు కొంతమంది గిట్ట ఉంటుంది.